వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో ఈరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ నుంచి 5th యూనిట్లో నుంచి ఎలక్టివ్ పేపర్లో మనం ఒక క్వశ్చన్ చూస్తాం. ఏంటయ్యా క్వశ్చన్ అని అంటే, మోడర్న్ యూరోపియన్ హిస్టరీ ఆర్ మోడర్న్ వరల్డ్, దాంట్లో నుంచి మనం ఐక్యరాజ్య సమితిని గురించి మనం చూస్తాం. ఐక్యరాజ్య సమితి సో మనం ఇక్కడ గమనించినప్పుడు ఐక్యరాజ్య సమితి నిర్మాణమును, దాని సంగ్రహమును రాయము, లేదా ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆశయాలను పేర్కొని ఈ ఆశయ సిద్ధికి అది ఎట్లా కృషి చేసినో వర్ణింపుము, లేదా ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలను వాని విధులను సమీక్షింపము. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలను, వాని విధులను సమీక్షింపము. సో ఇది మన ప్రశ్న. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఐక్యరాజ్య సమితి, దీని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారు. షార్ట్కట్లో యుఎన్ఓ అంటారు. సో ఇది ఎందుకు ఏర్పడింది, ఎందుకు నిర్మించబడింది అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, ఐక్యరాజ్య సమితి నిర్మాణమును, దాని గురించి సంగ్రహంగా రాయము అన్న దాని గురించి మనం చూసాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆశయాలను పేరు, ఈ ఆశయ సిద్ధికి అది ఎట్లాగా కృషి చేసిందట, లేదా ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలని, వాని విధులను వివరించండి అన్నప్పుడు ఏంటి ఐక్యరాజ్య సమితి అని అంటే, ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ శాంతి కోసం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోసం ఏర్పడింది. సో రెండవ ప్రపంచ యుద్ధము వల్ల చూసినాము, ప్రపంచ యుద్ధాల వల్ల ఎట్టి విపరీత పరిణామాలు సంభవించిన ప్రపంచమందలి ప్రజల సాంఘిక, ఆర్థిక, వైజ్ఞానిక అవసరాలు, అవసరాలను గుర్తెరిగి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ఇన్ ద బిగినింగ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా మిత్రమండలి సభ్యులైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలు ఒక అంతర్జాతీయ సంస్థ ఆవశ్యకతను గుర్తించారు. ఈ నాయకులు కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాలు ఏంటంటే డంబర్టన్ ఓక్స్ అదొక ప్లేస్ అన్నమాట. అక్కడ సమావేశమయ్యారు వీళ్ళు. అంటే మళ్ళా ప్రపంచంలో ఇలాంటి విపత్కర పరిస్థితి, అంటే ప్రపంచ వినాశనం జరగకుండా ప్రపంచంలో ఒక శాంతి సంస్థ అవసరము అని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. డంబర్టన్ ఓక్స్ అంటారు. తర్వాత ఆల్డా సమావేశం, ఆల్డా అని ప్లేస్ చెప్పడం. ఆ మొదలగు చోట్ల ప్రపంచ నాయకులు, అంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా, అమెరికా ఇలాంటి ప్రముఖ అగ్ర నాయకులు సమావేశమై సంప్రదింపులు జరిపి
ఏం చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఆలోచన చేసి ప్రపంచంలో ఒక శాంతి సంస్థ అవసరము, ప్రపంచంలో ఒక శాంతి సంస్థ అవసరము, ఐక్యరాజ్య సమితి స్థాపన అవసరము అని దానికి ఏమని పేరు పెట్టారంటే ఐక్యరాజ్య సమితి అని స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని నిర్ణయించింది. ఇట్టి స్థాపనకు ముఖ్య కారకులు చర్చిల్, రూజ్వెల్ట్, స్టాలిన్. ఇలాంటి స్థాపనకు ముఖ్య కారకులు ఎవరంటే చర్చిల్, రూజ్వెల్ట్, స్టాలిన్. 1945 ఏప్రిల్ నెలలో శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికా నగరాన్ని శాన్ ఫ్రాన్సిస్కో 50 రాజ్యాల ప్రతినిధులు హాజరై సమితికి ఒక చార్టర్ని తయారు చేశారు. అందులో 111 అంశాలు ఉన్నాయి. అందులో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 111 అంశాలు ఉన్నాయి. అదే సమితి రాజ్యాంగం. 1945 అక్టోబర్ 24వ తేదీ నాడు 29 రాజ్యాలు సమితి చార్టర్ను ఆమోదించి సభ్యత్వాన్ని స్వీకరించారు. సమితి ఏర్పడింది. సమితి ప్రధాన అంశాలు అంటే మీకు ముఖ్యంగా నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఎందుకు ఏర్పడింది అనే దాని గురించి మీకు చెప్తున్నా. ఐక్యరాజ్య సమితి అనేది ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది దాని గురించి చెప్తున్నా. ప్రపంచంలో మరలా యుద్ధం రాకుండా ఉండడం కోసం ప్రపంచ నాయకులందరూ కలిసి ఒక శాంతి సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఒక శాంతి సంస్థను ఏర్పాటు చేశారు. ఆ శాంతి సంస్థ పేరు ఏంటంటే ఐక్యరాజ్య సమితి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అంటే 1945 ఏప్రిల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికా నగరంలో 50 రాజ్యాల ప్రతినిధులు హాజరయ్యి సమితికి ఒక చార్టర్ను తయారు చేశారు. చార్టర్ అంటే ఆజ్ఞాపత్రము అంటాం. చార్టర్ అంటే ఏంటంటే ఆజ్ఞాపత్రం అంటాం. కొన్ని ఆజ్ఞలు తయారు చేస్తాం. మనం ఇలా ఉండాలి, ఈ సమితి ఉద్దేశాలు ఇవి అని ఒక చార్టర్ని తయారు చేస్తాం. ఆ ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే, ఆ చార్టర్లు ఎన్ని ఉన్నాయంటే 111 ఆజ్ఞలు ఉన్నాయి, 11 అంశాలు ఉన్నాయి, 111 అంశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ లైక్ యాజ్ ఎన్ ఏ కాన్స్టిట్యూషన్. ఇది ఒక సమితి రాజ్యాంగం అన్నమాట. 1945 అక్టోబర్ 24వ తేదీ నాడు 29 రాజ్యాలు సమితి చార్టర్ను ఆమోదించాయి. 29 రాజ్యాలు సమితి చార్టర్ని ఆమోదించి సభ్యత్వాన్ని సేకరించారు. సమితి ఏర్పడి సమితి ప్రధాన అంశాలు ప్రపంచంలో వివిధ దేశాల మధ్య తల ఎత్తే ఏంటిది నాకు ఆశయాలంటే సమితి ప్రధాన ఆశయాలు ప్రపంచంలో వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించి వారు యుద్ధాలకు దిక్కుండా నిరోధించి ప్రపంచ శాంతిని కాపాడు. వివిధ రాజ్యాల మధ్య శాంతియుత సహజీవనాన్ని పెంపొందించి యుద్ధాన్ని శాశ్వతంగా నివారించడం. 3 శాంతిని భంగపరుచు రాజ్యాల దండయాత్రల నుండి సభ్య రాజ్యాలను సంరక్షించు. 4 ఉత్తమ మానవ విలువలను ప్రసాదించు. ప్రాథమిక హక్కుల్ని అన్ని దేశాలచే గుర్తింపు చేసి అవి స్త్రీ పురుష జాతి భేదం లేకుండా అందరూ అనుభవించినట్లు చూడటం. 5వది అంతర్జాతీయ ఒప్పందాలు అన్ని రాజ్యాలు గౌరవించినట్లు. 6 అంతర్జాతీయ ఒప్పందాలు అన్ని రాజ్యాలు గౌరవించినట్లు. 7 అంతర్జాతీయ ఒప్పందాలు అన్ని రాజ్యాలు గౌరవించినట్లు. 8 అంతర్జాతీయ ఒప్పందాలు అన్ని రాజ్యాలు గౌరవించినట్లు. 9 శాంతి ఒప్పందాలు
ఆచరించినట్లు కృషి చల్లడం. అంతర్జాతీయ ఒప్పందాలను అన్ని రాజ్యాలు గౌరవించాలి, అన్ని రాజ్యాలు ఆచరించాలి. 6వది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదిక. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదిక వివిధ దేశాల మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు నెలకొల్పడం. 7వది ప్రపంచమున ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల తలెత్తుచున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో అన్ని దేశాల సహాయ సహకారాలు సమీకరించడం. 8వది ఈ విశ్వ మానవ కోటి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసి వారి జీవితాలను సుఖశాంతులు చేయటం ఉన్నది. సమితి నియమావళి. నెక్స్ట్, ఈ ఆశయ సిద్ధికి ఐక్యరాజ్య సమితి చార్టర్లో 7 ముఖ్యమైన నియమాలను రూపొందించింది. అవేంటంటే, 1 సభ్య రాజ్యాలన్నీ సమానం, శాంతి భద్రతలకు, న్యాయానికి భంగం వాటిల్లకుండా సభ్య రాజ్యాలు తమ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ప్రతి సభ్యరాజ్యం తమ విధులను చార్టర్ నందు చెప్పబడిన రీతిగా మనస్పూర్వకంగా నిర్వహించాలి. సమితి ఆశయాలకు విరుద్ధంగా ఏ సభ్యరాజ్యం మరి యొక్క సభ్యరాజ్య సమగ్రతకు కానీ స్వాతంత్రానికి కానీ భంగం వాటిల్లినట్లు బలప్రయోగం కానీ బెదిరింపులు కానీ చేయరాదు. సమితి ఏ సభ్యరాజ్యం పైనను ఏదైనా చర్య తీసుకుని సభ్యరాజ్యాలు అన్ని సమితికి సహాయపడవాలి. ఇందుకు ఎట్టి అవరోధాలు కల్పించాలి. సమితి నందు సభ్యత్వం లేని రాజ్యాలను సైతం సమితి నియమావళి ప్రకారం మసలినట్లు సభ్యరాజ్యాలు కృషి చేయాలి. సభ్యరాజ్య ఆంతరంగిక వ్యవహారాల్లో సమితి జోక్యం చేసుకోరాదు. సభ్యరాజ్య ఆంతరంగిక వ్యవహారం ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సభ్య ఆంతరంగిక వ్యవహారాలు అంటే తమ సొంత నిర్ణయాలు. ఒక దేశం తన సొంతంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు సభ్యరాజ్యం అది జోక్యం చేసుకోరాదు. ఇవి మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రధాన ఆశయాలు, అలాగే ప్రధాన నియమావళి, సభ్య నియమం. ఈ యొక్క ఆశయాలతో, నియమావళితో మనకి ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడటం జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 1945 అక్టోబర్ 24వ తేదీన. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది మనం గమనించవలసిన విషయం. సో దీంట్లో ఏమేమి విభాగాలు ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం చూసినప్పుడు సమితి ప్రధాన అంగాలు. సమితి తన ఆశయ సిద్ధికై 6 ప్రధాన అంగాలుగా విభక్తమైంది. అవేంటంటే, 1 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ద ఆర్గన్స్ ఆఫ్ ది యుఎన్ఓ. మొదటి ప్రధాన అంగం ఏంటంటే సర్వప్రతినిధి సభ, జనరల్ అసెంబ్లీ. ద సెకండ్ వన్ భద్రతా సమితి, సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్. 3వది ఆర్థిక సాంఘిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. 4వది ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. 5వది అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 5వది సచివాలయము, సెక్రటరేట్ అంటాం. సో వన్స్ అగైన్ ఐ రీడ్ యూ. సర్వప్రతినిధి సభ, జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభ. 2వది భద్రతా సమితి. 3వది ఆర్థిక సాంఘిక మండలి. 4వది ధర్మకర్తృత్వ మండలి. 5వది
అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 5వది సచివాలయము. ఒకటి మొట్టమొదటిది సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ. ఏంటి దీని పని? ఐక్యరాజ్య సమితిలో దీని పని అంటే ఇందు సభ్యరాజ్యాలన్నీ సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఇందులో సభ్యరాజ్యాలన్నీ సభ్యత్వాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ 2005 మన బుక్ ప్రింట్ అయ్యేటప్పటికి 2005 నాటికి 191 రాజ్యాలు ఉన్నాయి. 191 సభ్య రాజ్యాలు. ఇప్పుడు ప్రజెంట్ 220 అట్లా పెరిగినాయి సభ్యరాజ్యాలు. ప్రతి సభ్యరాజ్యం 5 ప్రతినిధుల్ని సాధారణ సమావేశానికి పంపవచ్చు. కానీ ప్రతి రాజ్యానికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. సాధారణంగా సాధారణ సభ సమావేశం సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరగాలి. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సమితి కోరికపై ప్రత్యేక సమావేశాలు జరుపుతారు. అంటే సాధారణ సభ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరపాలి. కానీ ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు ప్రత్యేక సమావేశం జరుపుకోవచ్చు. ఈ సభ కార్యక్రమాలను నిర్వహించడానికి సభ్య రాజ్యాలకి సంబంధించి ఒక వ్యక్తిని అధ్యక్షులు కానీ 7 ఉపాధ్యక్షులు ఎంచుకోవాలి. ఒక వ్యక్తిని అధ్యక్షులు కానీ 7 ఉపాధ్యక్షులుగా ఎంచుకోవాలి. ఓకే. సాధారణ సభ విధులు అంటే ఇది ఏం పనిచేస్తుంది? వాట్ ఈస్ ద డ్యూటీస్ అంటే కొత్త దేశాలకు సభ్యత్వాలు ఇచ్చడానికి భద్రతా సమితి సిఫార్సు. సాధారణ సభలో 2/3 వంతు సభ్యుల అంగీకారం అవసరం. భద్రతా సమితి సిఫార్సుపై సభ్య దేశాలను తాత్కాలికంగా లేక శాశ్వతంగా తొలగించవచ్చు. సభ్య దేశాలకు సంబంధించి రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలను స్వేచ్ఛగా కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయాలు కైకొని భద్రతా సమితి పంపిన విషయాలను కూడా చర్చిస్తుంది. సమితి బడ్జెట్ను ఆమోదిస్తుంది. ధర్మకర్తృత్వ భద్రతా సమితి సంఘ నివేదికలను పరిశీలిస్తుంది. భద్రతా సంఘంలోని 10 మంది తాత్కాలిక సభ్యుల్ని, ఆర్థిక, సాంఘిక సంఘ సభ్యులు 54 మందిని, ధర్మకర్తృత్వ సంఘంలోని కొంతమంది సభ్యులను ఎంచుకున్నారు. అంతర్జాతీయ న్యాయమూర్తుల నియామకంలో సెక్రటరీ జనరల్ ఎంపికలో కూడా పాల్గొంటారు. సో ఇవి సాధారణ సభ యొక్క విధులు. ఇక భద్రతా మండలి సభ, సెక్యూరిటీ కౌన్సిల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద కీ రోల్ ఆఫ్ ది యుఎన్. ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలలో ప్రధానమైనది భద్రతా సమితి. ఇందు 15 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఇందు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, కమ్యూనిస్ట్ చైనా 5 దేశాలు సభ్యులు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, కమ్యూనిస్ట్ చైనా. మిగిలిన 10 దేశాలు తాత్కాలికంగా 2 సంవత్సరాలకు పర్యాయము సాధారణ సభచే ఎన్నుకోబడుతున్నారు. వీరు తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఆయన పదవీ కాలం 1 సంవత్సరం మాత్రం. ఆ యొక్క అధ్యక్షుడి పదవీ కాలం, ఈయన సెక్రటరీ. దీని విధులు, భద్రతా సమితి యొక్క విధులు. ప్రపంచ శాంతి భద్రతను కాపాడే దీని ముఖ్య విధులు. సభ్య దేశాల మధ్య శాంతికి భంగం వాటిల్లకుండా వివాదాలు ఏర్పడినప్పుడు వారిని చర్చించి సమస్యల్ని పరిష్కార ఆదేశాలు జారీ చేయటం అనేది సభ్య దేశాలలో ఏదైనా అన్యాక్రాంతంగా మరొక దేశంపై దురాక్రమణ జరిగినప్పుడు దానిపై సైనిక చర్యలు తీసుకుంటానికి కొన్ని సందర్భాలలో ఆర్థిక రాజకీయ ఆంక్షలు విధించడానికి అధికారం కాదు. వార్షిక నివేదికలు తయారు చేసి సాధారణ సభకు సమర్పణ. కొత్త సభ్యులను చేర్చుకోవడానికి తొలగించడానికి సాధారణ సభకు సిఫార్సు చేస్తుంది. అట్లనే సెక్రటరీ జనరల్ పేరును కూడా సాధారణ సభకు సూచిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయ విధులు నేస్తుంది. ఈ సంఘంలోని శాశ్వత సభ్యులకు వీటో అధికారం కలదు. దీన్ని అనుసరించే భద్రతా సమితిలోని ఎక్కువ మంది సభ్యులు
ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ ఏ ఒక్క శాసనసభ్యత్వం దాన్ని తిరస్కరించినను ఆ తీర్మానం చెల్లనేరం. ఇట్టి తీర్మానాలు చెల్లకుండా చేయి శాసనసభ్యులకు ఇచ్చిన ప్రత్యేక అధికారాన్ని వీటో అంటారు. అంటే వీటో అంటారు. అంటే 5 సభ్య దేశాల్లో కంపల్సరీ ఒకటి ఆమోదించాలి, అన్నీ ఆమోదించాలి. ఏ ఒక్కటి ఆమోదించకపోయినా అది బిల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వీటో పవర్. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు ఆర్థిక సాంఘిక వ్యవహారాల సంఘం. ఆర్థిక సాంఘిక వ్యవహారాల సంఘం, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ సంఘం నందు 54 మంది సభ్యులు. వీరు సాధారణ సభచే ఎన్నుకుంటారు. వీరు పదవీ కాలం 9 సంవత్సరాలు. 3 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. కొత్త వారు ఎన్నుకుంటారు. ఈ సంఘం ప్రధాన ఉద్దేశం ఏంటంటే సభ్యులందు ఆర్థిక సాంఘిక వైజ్ఞానిక రంగాల యందు పూర్తి ప్రధాన ఉద్దేశమైన సభ్యులందరూ ఆర్థిక సాంఘిక వైజ్ఞానిక రంగాల్లో పూర్తి అభివృద్ధిని సాధించి విశ్వ మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించారు. ఈ లక్ష్య సాధనలో సహాయం నిమిత్తం దీనికి అనేక ఉపాంగాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాటిలో ముఖ్యమైన ఏంటంటే ILO, FAO, WHO, యునెస్కో, యునిసెఫ్ మొదలైనవి. సో మనం చూద్దాం. ILO ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు. దీన్ని అంతర్జాతీయ కార్మిక సంఘం అంటారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు ILO. దీని ప్రధాన కార్యాలయం జెనీవా ఉంది. దీని బాధ్యత ప్రపంచమందలి కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి, యాజమాన్య కార్మికుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి ముఖ్యమైన. ప్రపంచ ఆహార సంఘం 2, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. FAO అంటారు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ప్రపంచ ప్రజలకు తగిన ఆహారం అనుసరించి ఈ ఉపాంగం ఇది. అందుకు సభ్య దేశాలకు ముఖ్యంగా వెనకబడిన దేశాలకు వ్యవసాయ రంగాన ఇతోధిక సహాయం చేసి ఆహారోత్పత్తిని పెంచడానికి మిగిలిన కృషి. ఈ మధ్య ఆకలి నుండి నివారణ, ఫ్రీడమ్ ఫర్ హంగ్రీ అనే ప్రణాళికను చేపట్టి ప్రపంచంలో ఆకలి తప్పులు లేకుండా చేస్తారు. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో. ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ సంస్థ. అందుకు మలేరియా, క్షయ, ఇప్పుడు ప్రజెంట్ కరోనా ఇట్లాంటి అన్నింటికి కూడా అంటురాగులు వ్యాపించకుండా అనేక నివారణ చర్యలు చేస్తారు. 4వది అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంఘం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. వెరీ ఇంపార్టెంట్. యునెస్కో అంటారు. యునెస్కో UNESCO, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే సభ్య దేశాలు ఎందు విద్యా వైజ్ఞానిక సాంకేతిక సాంస్కృతిక ప్రగతి సాధించడం ఈ సంస్థ ప్రధాన విధి. ప్రపంచం అజ్ఞానం నిరక్షరాస్యత నిర్మూలించడానికి ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తుంది. ముఖ్యంగా వెనకబడిన దేశాల్లో విద్యాభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్ నందు కలదు. 1983 డిసెంబర్ నుండి అమెరికా, 1985 నుండి బ్రిటన్ దీనిని విరమించుకున్నాయి. అంతర్జాతీయ బాలుర నిధి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. యునిసెఫ్. దీన్ని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని పిలుస్తుంటాం. ఈ సంస్థ ప్రపంచ బాలుర పౌష్టికాహారం, వారి ఆరోగ్య రక్షణకు తగిన వైద్య వసతులను కల్పిస్తుంది. అందుకు పోలియో, మసూచి మొదలగు వ్యాధులు నివారించడానికి సరిపడుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ నిధి వెనకబడిన దేశాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. 4వదిగా మనం చూసినప్పుడు ధర్మకర్తృత్వ సంస్థ, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటారు. పరిపాలన రంగంలో వెనకబడిన దేశాలను రక్షణ భారాన్ని UNO తీసుకుంటూ ఉంటుంది. 5వదిగా అంతర్జాతీయ న్యాయస్థానం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని కార్యాలయము హాలాండ్లోని హేగ్ నగరంలో ఉంది. ఇందుకు 15 మంది ఉంటారు. వీరు భద్రతా సమితి సారాసభ ఎన్నుకుంటారు. వీరు పదవీ కాలం 9 సంవత్సరాలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అడుగుతుంటుంది మనం, అంతర్జాతీయ న్యాయస్థానం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 15 మంది. వారి పదవీ కాలం 9 సంవత్సరాలు. 6వదిగా సచివాలయము. దీని యొక్క సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. దీని ప్రధాన అధికారి ప్రధాన కార్యదర్శి లేకపోతే సెక్రటరీ జనరల్ అంటారు. తన పదవీ కాలం 5 సంవత్సరాలు. సచివాలయం నుండి 200 మంది 2000 మంది సభ్యులు ఉంటారు. సో వీళ్ళ పని ఏంటి అంటే
భద్రతా మండలి శాఖ, ఆర్థిక శాఖ, సాంఘిక శాఖ, న్యాయశాఖ, ధర్మకర్తృత్వ శాఖలు ఎందు పరిపాలన, ఆర్థిక నియంత్రణ శాఖ, సమాచార శాఖ, సభల నిర్వహణ ఈ సచివాలయంలో ప్రధాన ఉద్దేశం. సో ఈ రకంగా మనకి ఈ 6 అంగాలు చాలా ప్రధానమైన అంగాలు. ఐక్యరాజ్య సమితి ఎందుకోసం ఏర్పడింది? ప్రపంచంలో మళ్ళా ప్రపంచ వినాశనమైన యుద్ధాలు జరగకుండా నివారించడం కోసం ఏర్పాటు చేయబడింది. దాన్ని అవగాహన చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.